ఎన్నో విషయాలు అటు భక్తిపరంగా, ఇటు రాజకీయ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలు మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మాసం మారింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు చూసేది రాశి ఫలాలే. ఇక మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించాలి? లేదా ఎలాంటి మంత్రోచ్చారణ వలన మనకి లాభాలు కలుగుతాయి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రఘు. నమస్తే. రఘుప్రియ గారు, ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తులారాశిలో ఉమ్, చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలుగా చెప్పడం జరిగింది. ఉమ్, అయితే ఈ నెలలో ప్రథమార్థంలో అంటే ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళకి ఉమ్, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సగం Okay. బాగుంటుంది, సగం బాగుండదు. ఉమ్, తర్వాత ఎలా ఉంటుందంటే వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. Okay. ఉద్యోగస్తులకి స్లోగా నడుస్తుంది, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉమ్, ఉమ్, అయితే ఆ జాబ్ హోల్డర్స్ కి ఎక్స్ట్రా బర్డెన్ ఇవ్వడం జరుగుతుంది. అదనపు బాధ్యతల్ని వీళ్ళు చేపడతారు. ఉమ్, తర్వాత దూర ప్రాంతాలు ప్రయాణాలు కనుక చేయగలిగితే కొంచెం జాగ్రత్తగా చేయాల్సిందిగా సూచన. ఉమ్, అయితే సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉమ్, సోషల్ సర్వీసెస్ దాంట్లో పాల్గొంటారు. ఉమ్, అక్కడ అందరు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెద్దల ప్రశంసలు తీసుకుంటారు. ఉమ్, తర్వాత మాసం ద్వితీయార్థంలో అంటే సెకండ్ పేజ్ లోకి వచ్చేటప్పటికి వీళ్ళకి ఎలా ఉందంటే ధనపరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది. Okay. అనుకున్నది రాకపోవడము, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడము ఉమ్, మొదటి బాగుంటుంది, కానీ సెకండ్ ఫేజ్ లో మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ మ్మ్. చేస్తారు. ధనపరంగా కొన్ని రాకుండా కూడా ఉండిపోతాయి అన్నమాట. Okay. అయితే బంధుమిత్రులతో వివాదాలు సెకండ్ ఫేజ్ కొంచెం ఇబ్బందిగా ఉంది వీళ్ళకి. Okay. డబ్బులు రావు, బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి, డబ్బుల దగ్గరే గొడవలు వస్తాయి. గొడవలు వస్తాయి. ఉద్యోగంలో Right. మన యజమాని చేత కొంచెం Okay. చివాట్లు పడతారు, ఉమ్, ఉమ్, చేసినా గానీ గుర్తింపు ఉండదు. ఉమ్, అయితే వ్యాపారాలు మాత్రం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఉమ్, వ్యాపారస్తులకి లాభసాటిగా ఉంది. Okay. ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక అధిగమిస్తారు. గత నెలలో వీళ్ళు ఏదైనా అనారోగ్యం ఉంటే కనుక ఉమ్, ఈ మాసంలో వాళ్ళు అది అధిగమిస్తారనమాట. Okay. అయితే వాహనాల ప్రయాణాల విషయంలో మనం సొంతంగా వెళ్ళినా కానీ ఉమ్, లేదా ఎవరితో వెళ్ళినా కానీ కొంచెం ప్రమాదాలు జరిగే సూచన కనబడుతోంది. Okay. జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పడం జరిగింది. ఉమ్, ఉమ్, అనుకూలమైన అంటే ఈ ప్రమాదాలని అంటే దాటి అనుకూలమైన ఫలితాలు కావాలి అంటే కనుక ఉమ్, నవగ్రహ స్తోత్రం చేయాలి. Oh. అన్ని చేయలేకపోయినా ప్రమాదాల నుంచి బయటపడతారు. ఆదిత్య సోమాయ మంగళాయ ఉంది కదా, ఉమ్, అది 9 సార్లు చదువుకున్నా Okay. లేదా నవగ్రహాలకి చుట్టూ తిరిగినా ఉమ్, అందరికీ కలిపి లేదా అంటే నవగ్రహాలకి పూజలు చేయించుకున్నా ఉమ్, అదొకటి. తర్వాత స్తోత్రాలు ఇండివిజువల్ గా చదువుకునే వాళ్ళు అదేనా చదువుకోవచ్చు. ఉమ్, కానీ ప్రత్యేకించి కఠినంగా చెప్పవలసింది ఏంటంటే నవగ్రహారాధన కంపల్సరీ చేయాలి. Okay. వాళ్ళు ఏ రూపంలో అయినా చేసుకోనివ్వండి, ఉమ్, ఉమ్, నవగ్రహాలకు మాత్రం ఆరాధన కంపల్సరీగా ఉమ్, వారం వారం చేసుకోవాల్సిందిగా సూచన. ఉమ్, ఇప్పుడు ఎవరెవరు ఈ రాసుల్లో ఉన్నారో ఉమ్, అంటే ఉమ్, ఆ నక్షత్రం వాళ్ళకి ఏ రాశి అంటే లైక్ ఎలా అంటే సూర్యారాధన, ఉమ్, చంద్రుడిదా ఉమ్, అలా ఉంటుంది కదా, అవును. ఆ రాశికి అధిపతికి వీళ్ళు మాత్రం కంపల్సరీ చేయాలి. Okay. ఈ రాశికి అధిపతి ఎవరో చూసుకుని ఉమ్, ఆ ఉమ్, అధిపతికి వీళ్ళు పూజలు చేసుకోవాలి. ఉమ్, అది కుదరని పక్షంలో నవగ్రహాల చుట్టూ తిరగాలి. ఉమ్, అది కూడా చేయలేము అనుకుంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ అన్న శ్లోకం ఉంది కదా, ఉమ్, అది 9 సార్లు చదువుకున్నా సరిపోతుంది. కానీ Okay. కుదరదు అని అనకుండా చేసుకుంటే మంచిది మంచిది. కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి. కాబట్టి. సో అదండి తులారాశి వారికి. భయపడాల్సిన పనేం లేదు, ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి పరిహారాలనేవి తూచా తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. ఏవైతే చెప్పారో కుదరదు అనకుండా చేసుకోండి అనేది చాలా చక్కగా చెప్పారు రఘుప్రియ గారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా మేము జాతకాలు చూపించుకోవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు తగ్గ పరిహారాలు ఎలాంటివి చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.